హలో అండి. వెల్కమ్ టు సుబుస్ కిచెన్. ఈరోజు వీడియోలో మాడుపు కారం ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మాడుపు కారం అన్నంలోకి కాదండి, ఇడ్లీ, దోస, దిబ్బ రొట్టె, పునుగులు ఎందులోకైనా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మనకి నోరు బాగోలేనప్పుడు కానీ, నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు, ఒక్కొక్కసారి ఏ కూర వేసుకున్నా కూడా నోటికి చప్పగా అంతగా టేస్ట్ అనిపించదు. అప్పుడు ఇలా మాడుపు కారం చేసుకున్నారంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నేనైతే 20 నుంచి 25 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. వీటిని ఇలా మధ్యలోకి కట్ చేసి వేసుకుంటున్నాను. ఇలా కట్ చేసి వేసుకోవడం వల్ల ఫ్రై చేసుకునేటప్పుడు తొందరగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఒక కళాయి పెట్టేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని, నూనె హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 స్పూను మినపగుండ్లు, నేను తీసుకున్న ఈ స్పూన్ తోటి కొలతలు వేసుకుంటున్నాను. అదే స్పూన్ తోటి పచ్చిశనగపప్పు 1 స్పూను, అలాగే 2 స్పూన్ల వరకు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి కొంచెం దూరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంటను మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నామంటే మనకి బాగా వేగిపోతాయి. చూసారు కదా, ఇలా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని వేసేసుకోవాలి. ఇలా ఎండుమిర్చిని వేసుకొని కలుపుతూ ఇవి కూడా కొంచెం ఫ్రై అయిపోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చిని కట్ చేసుకొని వేసుకోవడం వల్ల లోపల ఉన్న విత్తనాలు కూడా బాగా ఫ్రై అయిపోయి కారానికి మంచి టేస్ట్ అనేది వస్తుంది. చూసారు కదా, మిరపకాయలు కూడా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు 4 రెమ్మల వరకు కరివేపాకుని వేసుకుంటున్నాను. మీకు ఎక్స్ట్రా కావాలంటే 2 రెమ్మలు ఎక్స్ట్రా కూడా వేసేసుకోవచ్చు. ఇలా కరివేపాకు వేసుకున్నాక కరివేపాకును కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత చూసారు కదా, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఇలా విడదీసేసి వేసుకోవాలి. విడదీసి వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని మనం మిక్సీ అయితే వేసుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని మనం ఫ్రై చేసి పెట్టేసుకున్న పప్పులు, ఎండుమిరపకాయలు అన్నింటినీ ఇలా ఇందులోకి వేసేసుకోవాలి. మనం చింతపండు కూడా కలిపేసుకున్నాం కదా, ఇలా పప్పుల్ని మొత్తాన్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే సాల్ట్ను కూడా యాడ్ చేసుకుందాము. నేనైతే 2 టీ స్పూన్ల వరకు సాల్ట్ వేసుకున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు కూడా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాము. కచ్చపచ్చగా వేసుకోవాలి, మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు. చూసారు కదా, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజు చిన్నుల్లిపాయలను తీసుకొని ఇలా పొట్టు తీయకుండా వేసేసుకుంటున్నాను. ఈ కారానికి ఇలా పొట్టు తీయకుండా వేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత మరి మెత్తగా గ్రైండ్ చేసుకునే అవసరం లేదు. పల్స్ మోడ్లో ఒకసారి తిప్పేశారంటే సరిపోతుంది. మనకి మాడుపు కారం అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ మాడుపు కారాన్ని ఒక మూత ఉన్న బాక్స్లో కానీ లేదంటే ఒక గాజు సీసాలో కానీ స్టోర్ చేసుకున్నారంటే వాసన అనేది పోకుండా చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా కూడా చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ మాడుపు కారం అన్నంలోకే కాదు, ఇడ్లీ, దోశ, పునుగులు, దెబ్బ రొట్టె ఇందులోకైనా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.